ఎటు పోతురమ్మా? ఏం పని చేస్తారు మీరు? మేము కూలి ప్యాడ్ రాలేదు. ఏంటి పైన ఏంటి అవి? కూలి బతుకయ్యా, ఇగో కూలి చేసుకొని కట్టుకొని ఎత్తుకొని వస్తున్నా. ఏమున్నాయి అలా అంటున్నా? సామాను, వంట సామాను ఎత్తుకొని వస్తున్నా. కూలి బతుకు మాకాడ అందరికి ప్యాట్లు వచ్చినాయి, మాకు రాలే. గవర్నమెంట్ దాంట్లో వస్తాయట, వాళ్ళు ఇస్తలేరు. ఇగో ఈయనకు రావాలి, మాకు రావాలి, 8 ప్యాట్లు రావాలి మొత్తం. అందులో ఏమంటాడు మీ ఎమ్మెల్యే కుమ్మమని? ఏమంటుండు? ఇస్తా అంటుండు. అగో పాతిల్లు నాయన కవర్ కట్టుకి బతున్నా నేను. ఆ కవర్ కట్టుకొని బతున్నా, మొత్తం కూలిపోయింది, పొక్కలు పడ్డాయి. అందరు వచ్చి కూడా చూసి వచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లే లేదు, పాములు వంతున్నాయి అందులో వచ్చి. ఎన్ని ఎకరాలు పోయిందమ్మా మీది? మాదా పోయింది 2 ఎకరాలు. 2 ఎకరాలు. 3 ఎకరాలు పోయింది. పైసలు వచ్చినాయా? కబ్జా భూమి రాలే. 3 ఎకరాలు ఉంది కానీ 1.5 పైసలే పడ్డాయి. ఎవరు వచ్చారు? ఎవరన్నా వచ్చారా ఇప్పటి వరకు? గెలిచిన వాళ్ళు ఎవరన్నా వచ్చారా? ఇంతవరకు ఎవరు రాలేదు. ఇస్తాం అంటారు, ఇస్తలేరు. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? ఇంట్లో కూలిపోతట్టుంది నాయన, మేము ఇల్లు కూలిపోతట్టు ప్యాట పీరే బాధపడి మాకు అడగాలి. మరి మీరే అడగాలి మీ ఎమ్మెల్యే అంటే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కట్టుకుంటుర్రు, మమ్మల్ని పట్టించుకుంటలేరు వీళ్ళు. ఇక ఈయన నేను దండలాడితే ఏమవుతుంది? ఇద్దరం మొత్తుకుంటున్నాం అందరు కట్టుకుంటారు. మాకు ఇల్లు లేదు, ఇలా పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ పోవాలి, పోతేనే వస్తుంది అనుకున్నాం కదా. కేసీఆర్ వేయండు, రేవంత్ రెడ్డి వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. ఏమన్నా మారినట్టు కనిపిస్తా ఉందా? ఏం మారింది? మాదైతే 7 ధాన్యం ఉంది, ఏం మారలే. అంతే, 7 ధాన్యం ఉంది, మాకు ఏం మారినట్టు కూడా అనిపిస్తలేదు. బస్ ఎక్కినా పోయినప్పుడల్లా అదే మర్చిపోతున్నా. అది గుర్తుకుంటుందా? ఏంటిది? ఆధార్ కార్డు మర్చిపోతున్నా. కరెంట్ బిల్లు మాట 2 నెలలు వస్తుందా? జీరో బిల్ వస్తుందమ్మా? వస్తుంది. కూలి పనులకు రాదా అయ్యా? 2 బుగ్గలు ఏమన్నా ఉందా మాకు? ఇంకా 2500 వస్తున్నాయా? వస్తలేవు అవి. అదేంది గ్యాస్ ఉచితమన్నాడు, అది కూడా 910 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే ఒక 10 రూపాయలు ఇస్తుండు గ్యాస్ కూడా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఎవరెవరు వస్తారు ప్రచారానికి? వస్తురా? ఓటు అడుగుతురా? ఎవరు వస్తలేరు, మాకు రాలే ఇంతవరకు. రాలేదా? ఎవరికి వేద్దాం అనుకుంటాం ఈసారి ఓటు? మరి బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరికి అంటే ఎవరు న్యాయం చేస్తే గానికి వేస్తాం. ఎవడు ఏం చేయడు, అందరూ న్యాయం చేస్తా అని చెప్తారు, మోసం చేస్తారు. ఇప్పుడు మోసం చేసిరు కానీ మాకైతే ప్యాట గురించి అయితే మస్తు బాధ అవుతుంది. ఇల్లు లేదు, మొత్తం పాతిలు కూలిపోయింది. అన్ని పాములు 2 సార్లు 2 పాములు చంపిన నాగమాములు ఇంట్లో. పందికొక్కల పొక్కలు కూలిపోయిన పర్రెలెక్కల పాములు వస్తున్నాయి. ఎట్లా బతకాలి మేము? ఎట్లా చేయాలి? అది ఊళ్ళు కరెంట్ పోతుంది అమ్మ? అప్పుడు పోతుంది. కరెంట్ ఏడుంది? ఉంటనే లేదు, రాత్రి పూట కూడా. 24 గంటలు ఇస్తాడు. 24 గంటల కరెంట్ ఒడగొట్టినాం, 3 గంటల కరెంట్ పెట్టుకున్నాం. అంతే. ఓకే. వ్యవసాయం ఉందా మీకు? పోయింది. ఏ అందులో ఎట్లనే పోయింది. గీడ గింత అంత ఉంటే అది కూడా కోతులు కొన్ని అంగలకే అవుతుంది. ఓకే.